మీరెవరండి? మీరు ఈ పదవులు అలంకరించింది కేంద్రం అధిష్టానం పెట్టిన భిక్షం. దాంట్లో మళ్ళీ నువ్వు పెత్తనాలు పడి ఆమె ఇష్టము, ఈమె కష్టము అని అనుకుంటే నీకు పోయే కాలం వస్తుంది. హూ ఆర్ యూ? నాకు ఇష్టాలు ఎన్నో ఉంటాయి. పోయి నెత్తిన రుద్దుతానా ఎవరికైనా? వీఆర్ దేర్ ఫర్ అ పార్టీ. ఒక లక్ష్యం, ఒక ఫిలాసఫీ, ఒక ఐడియాలజీ నమ్మి అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మా లక్ష్యం ఆ రాహుల్ గాంధీ కేంద్రంలో ఉండాలి మాకు. మా లక్ష్యం సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లా నుంచి లోక్సభ చేయాలి. మా ఇది తాపత్రయం అది. ఎవరికో ఇష్టమో ఆ ఇష్టానికి ఐ డోంట్ కేర్. దట్స్ యువర్ ప్రాబ్లమ్, నాట్ మైన్. అంతే కదా! ఈ ఇష్టం కష్టం పడి మెలికలు తిరిగే వాళ్ళకి అది వాళ్ళ తలకాయ నొప్పి. నాకేం పట్టింది? ఐ డోంట్ కేర్. ఐ డోంట్ కేర్. నువ్వెవడు? నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడానికి నువ్వెవడు? నీ ఇష్టపడితే కూడా నేనేం సంతోషపడను. సో గో. ఇవన్నీ తీసుకొని ఎక్కడన్నా వెళ్ళండి. ఇట్ డజంట్ బాదర్ మీ. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీరు తీసుకొచ్చిన 6 హామీలు ఏవైతే అవి ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టారంటారా? లేక కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకం చూసి ఇటువైపు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంట? ఏమండి, 2 పనిచేశాయి. కేసీఆర్ను ఆయన నమ్ముకున్న మంత్రులు, ప్రత్యేకంగా మా జిల్లా మంత్రి మీరు చూస్తే పువ్వాడ అజయ్, వాళ్ళు చేసిన నాన్సెన్స్, దౌర్జన్యం, దగాకోర్ రాజకీయాలు, అమాయకుల పైన కేసులు పెట్టి ముస్తఫా లాంటి వాళ్ళని 6 నెలలు 8 నెలలు చెంచలు కూడా జైల్లో పెట్టి తప్పుడు పీడీ కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. సామాన్యులను కూడా సతాయించారు. వాళ్ళ మీద ద్వేషం పెరిగింది. కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన 6 ఇది కాదు, గతంలో కూడా మేము చేసి చూపించి నిరూపించుకున్న విధానాలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ అందరికీ గుర్తొచ్చింది. కొత్త సినిమా చూసి ట్రైలర్ చూసి అందరూ టికెట్లు కొనుక్కొని అటు వెళ్ళారు. అర్థమైపోయింది పబ్లిసిటీ తప్పితే సినిమాలో కంటెంట్ లేదని. బాక్స్ ఆఫీస్ ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ గురించి. కానీ ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు కదా, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ అమలు చేస్తున్నారు, అమలు చేయట్లేదు. వాళ్ళని వాళ్ళ బతుకులు చూసుకోమనండి. వీళ్ళకెందుకు? మేము 3 నెలలు గడువు అడిగాం. కాస్త ఓపిక పట్టండి. అది కూడా పట్టే పరిస్థితి లేనప్పుడు మీరు మీరు గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చొని రోజుకొక బండాలు వేస్తే అయ్యే పని కాదు. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి జాగ్రత్తగా చూసుకోమనండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే వాళ్ళకి ఒంటికి మంచిది. కానీ మీరు బీఆర్ఎస్ శ్రేణులను ఈ రకంగా మాట్లాడుతున్నారు. కానీ మీ పబ్బు విషయంలో బీఆర్ఎస్ నేతలతో మీరు కాస్త సన్నిహితంగా ఉన్నారు, ఆ టైంలో కొంచెం పాజిటివ్గా ఉన్నారు అన్నారు, నిజమేనా? ఏ పబ్బు విషయంలో? మీద పబ్బు మీ కూతురు పబ్బు విషయంలో. అది పబ్బు విషయంలో ఆమె వాళ్ళ ఎక్స్ హస్బెండ్తో ఆమె పెట్టింది తప్పుడు. ఉమ్, ఏ బీఆర్ఎస్ నేత మాతో ఉన్నాడండి? తర్వాత వాళ్ళు సతాయిస్తేనే అది మూసేసి మేము అమ్మేసి. అవును, తర్వాత ఇబ్బందులు రాకుండా మీరు బీఆర్ఎస్ నేతలకు దగ్గరలో దగ్గర ఏ ఉన్నారు. బీఆర్ఎస్ నేత అబ్బా అంత బ్రహ్మాండమే. ఉమ్. ఇంకేమి ఏ బీఆర్ఎస్ నేత నాతో దగ్గరగా ఉన్నారు? ఉంటారు కదా బీఆర్ఎస్ లో ఉన్న అగ్రనేతలు ఇక్కడ. ఎవరినైనా అంత సెట్టింగ్ నాకు ఉండింటే అసలు నేను ఎక్కడో ఉండిండేదాన్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరబ్బా నిజంగానే అనుకుంటున్నారా ప్రజలు ఇట్లా? ఓ వెరీ గుడ్. అయితే నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ అసలు కోవట్లు కనపట్టలేదు, నేను కనిపిస్తున్నాను. వావ్. ఒకవేళ రేణుకా చౌదరికి ఎంపీ టికెట్, ఒక ఎంపీ కాదు రాజ్యసభకు వెళ్ళే అవకాశాలు ఉంటుందా? ఏమోనండి, నాకు తెలియదు. ఉన్నాయి, సీట్లు వచ్చినాయి, అది కరెక్టే. బట్ ఐ డోంట్ నో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు. ఐ డోంట్ నో. నేను ఇంతవరకు ఎక్కడా వెళ్ళలేదు. రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్, కానీ ఇప్పుడు అవుట్డేట్ పొలిటీషియన్ అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళ అభిప్రాయం. హూ ఇస్ దట్ ఇండేట్ ఫెలో హూ కెన్ ఆస్క్ దిస్? అది చెప్పండి ముందు. అడిగేవాడు స్టాండర్డ్ ఏంటో ఏడిస్తే దాన్ని బట్టి నేను జవాబు మీ చెప్పాలి. పార్టీలే అనుకోండి, మీ పార్టీ మా పార్టీలో అందరూ బ్రహ్మాండం అని అనుకోం కదా. సో నా పార్టీలో నేను అవుట్డేట్ పొలిటీషియన్ అన్నవాడు వాడు సొంత స్టాండర్డ్ ఏంటో నాకు చెప్తే, వాళ్ళ డేట్ ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మనం పాలిటిక్స్ ఇవాళ మీరు అంటే ఖర్గే గారు ఇస్ అవుట్డేటా? అంటే ఏంటి, ఏ విధంలో అవుట్డేటు? ఎవరు? ఖర్గే గారితో పోల్చుకుంటున్నారా మీరు? నేను అంటున్నాను, మీరు వయసు పెట్టి పోలుస్తారా? ఐఎమ్ యంగర్. దాని దేనికి అవుట్డేట్ అయిపోయిందా మాకు అర్థం కాదు. కరెంట్ టాపిక్స్ మీద మీరు మాట్లాడగలుగుతారా? నేను మాట్లాడగలుగుతానా? ఆల్ సబ్జెక్ట్స్లో నేను మాట్లాడగలుగుతాను. ఎవరి అభిప్రాయంలో అవుట్డేట్ నాకు అర్థం కాదు. ఇన్ వాట్ వే? అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు సమీకరణలకు రేణుకా చౌదరి అప్పట్లా కాదు, ఇప్పుడు మారిపోవాల్సింది, అప్డేట్ అవ్వాల్సిందే, కానీ ఇప్పుడు అప్డేట్ అవ్వట్లేదు అనేది కదా. అది చెప్పేవాడు స్టాండర్డ్ ఏంటో నాకు తెలిస్తే దాన్ని నేను మాట్లాడగలుగుతా. అంతవరకు టైం అంటే వేస్ట్. బయటి వాళ్ళు ఏం కాదు, మీ పార్టీ వాళ్ళే అంటూ ఉంటారు కదా. మా పార్టీ వాళ్ళే అనేది సార్. అది అనేది మన వాళ్ళే కదా. ఎవరు స్థానం కోరతారో వాళ్ళు ఇలాగే అంటారు.
సో దట్స్ ఓకే. ఏమనిపిస్తుంది ఖమ్మం నుంచి ఒకప్పుడు రేణుకా చౌదరి నా